బ్రేకింగ్ చూస్తున్నాం. లష్కర్-ఏ-తోయిబా అధిపతి గ్లోబల్ టెర్రరిస్ట్ కు పాకిస్తాన్ 14 కోట్ల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. మృతి చెందిన పాకిస్తాన్ సైనికులతో పాటు టెర్రరిస్టులకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి కోటి పరిహారం ఇచ్చింది. మసూద్ అజహార్ కుటుంబంలో 14 మంది హతమయ్యారు. ఆ 14 మందికి కూడా 14 కోట్ల పరిహారం పాకిస్తాన్ ఇచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిన్న ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇలా పాకిస్తాన్ అనేక మార్గాల్లో ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది. ఉగ్రవాదుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లష్కర్-ఏ-తోయిబా అధిపతి గ్లోబల్ టెర్రరిస్ట్ కు పాకిస్తాన్ 14 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన పాకిస్తాన్ సైనికులతో పాటు టెర్రరిస్టులకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పుడు ప్రధాని షరీఫ్ నిన్న ఎక్స్గ్రేషియా ప్రకటించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఎవరైనా ఇప్పుడు ఆర్మీలో ఎవరైనా జవాన్ చనిపోతే కానీ ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, కానీ ఇక్కడ ఉగ్రవాదులు చనిపోతే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ప్రపంచ దేశాలు కూడా ఇదే పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధిని మరొకసారి బట్టబయలు పెట్టినట్టు అయింది. ఎవరైతే యుద్ధంలో మరణిస్తారో వారికి మాత్రమే ఎక్స్గ్రేషియా ఉంటుంది, అయితే సైనికులకు మాత్రమే ఎక్స్గ్రేషియా ఉంటుంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఈసారి అయితే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకు చెందినటువంటి ఉగ్రవాద లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాది అయినటువంటి మసూద్ అజార్ కుటుంబం లోపల మొత్తం టోటల్గా 14 మందిని అయితే మన యొక్క సైనికులు అయితే ఆపరేషన్ సింధూర్ పేరట కాశ్మీర్ బార్డర్లో ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులను మొత్తం 100 మందిని ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ మన యొక్క భారత సైన్యం వాళ్ళపైన పిరంగులు కురిపించింది. ఆ యొక్క 100 మందిని హతం చేసింది. దాంట్లో మెయిన్గా ఉన్నటువంటి ఈ యొక్క లష్కర్-ఏ-తోయిబాకు చెందినటువంటి ఎవరైతే ఆ యొక్క మసూద్ అజార్ ఉన్నాడో మసూద్ అజార్ కుటుంబంలో ఒక కుటుంబంలో 14 మంది చనిపోయారు. అయితే ఎవరైతే ఈ యొక్క సైనికులు చనిపోయారో సైనికులతో పాటు ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులకు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అయితే ఎక్స్గ్రేషియా ప్రకటించడానికి ప్రపంచ దేశాలు మొత్తం టోటల్గా కూడా వాటిపైన దుమ్మెత్తి పోస్తున్నాయని తెలుస్తుంది. అదే ఆ విధంగా మసూద్ కుటుంబంలో 14 కోట్లు వచ్చాయి. ఒక్కొక్కరికి ₹1 కోటి విరాళం ప్రకటించింది. ఆయన కుటుంబంలో 14 మంది చనిపోయారు కాబట్టి 14 కోట్ల విరాళం అక్కడ అందజేయడం జరుగుతుంది అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఉగ్రవాదులు ఎవరైనా చనిపోయి పాకిస్తాన్లో ఉగ్రవాదులకు మొత్తం ₹1 కోటి విరాళం ప్రకటించింది కాబట్టి ఎక్స్గ్రేషియా ప్రకటించింది కాబట్టి ఈ నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే అయితే పాకిస్తాన్ ఏ విధంగా టెర్రరిస్టులకు ఊతమిస్తుంది, టెర్రరిస్టులను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది, టెర్రరిస్టులకు గతంలో మనం చూసుకున్నాం టెర్రరిస్టులందరినీ కూడా అయితే మన యొక్క భారత సైన్యం చేతిలో చనిపోయినటువంటి టెర్రరిస్టులను అధికారుల లాంఛనాలతో వాళ్ళ యొక్క అంత్యక్రియలను నిర్వహించింది. అప్పుడే ప్రపంచ దేశాలకు మొత్తం టోటల్గా కూడా దాని గురించి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా దాని గురించి మొత్తం అయితే చూసినట్టు సందర్భంలో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైతే టెర్రరిస్టులు చనిపోయారో సైనికులతో పాటుగా వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించడం అంటే పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఆ యొక్క ప్రధాని అయితే పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఎవరైతే ప్రధాని ఉన్నారో ఆ ప్రధాని ఎక్స్గ్రేషియా ప్రకటించడం మొత్తం టోటల్గా ఇక్కడ సిగ్గుచేటుగా తెలుస్తుంది అని కూడా కొంతమంది వాపోతున్నట్టు తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.